అయితే మన ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాం. రేపు మార్నింగ్ 11 o'clockకి గోవాకి ఫ్లైట్ ఉంది మాకు. అక్కడి నుండే లక్షద్వీప్కి వెళ్ళాలి మేము. హలో గైస్, మేము రూమ్కి వచ్చేసాం. నైట్ స్టే చేయడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాం. మార్నింగ్ 6:30కి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. లక్షద్వీప్ వెళ్ళడానికి హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. బెంగళూరు, గోవా ఆర్ కొచ్చి నుండి మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటాయి. శాన్వి గోవా నుండి వెళ్దామని గొడవ చేసింది. సో గోవా నుండి అయితే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. గోవా నుండి అయితే ఫ్లైట్ రేపు మార్నింగ్ ఉంది. సో హాఫ్ డే టైం అయితే దొరుకుతుంది మాకు గోవా చూడటానికి. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. కార్ ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేసేసాం, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని. లగేజ్ చెకింగ్ చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి లాంజ్కి వచ్చాం. ఇక్కడ వీడియోస్ ఎలా లేదు, సో ఫుడ్ వీడియోస్ తీయలేదు. ఇది శాన్వికి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్లో గోవా రీచ్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ నుండి మేము ఉండబోయే హోటల్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇది మేము మేక్ మై ట్రిప్ యాప్లో హైదరాబాద్లో ఉన్నప్పుడే ప్రీ బుకింగ్ చేశాం. యాప్లో ఫ్లైట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి వాళ్ళే క్యాబ్ని అసైన్ చేస్తారు. రేపు దివాళీ కాబట్టి గోవాలో ప్రతి ఏరియాలో ఇలా నరకాసుని బొమ్మలను అయితే ఏర్పాటు చేస్తారు. అవి దివాళీ నైట్న దహనం చేస్తారంట. మేము క్యాండ్లిమ్ ఏరియాలో హోటల్ బుక్ చేసుకున్నాం. అది ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 40 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే మేము స్టే చేయబోయే హోటల్. హోటల్ నేమ్ జింజర్ గోవా క్యాండోలిమ్. ఈ హోటల్ని GoIbibo యాప్లో బుక్ చేసుకున్నాం.
గూగుల్ రివ్యూస్ని నమ్మి మా హోటల్కి దగ్గరలో ఉన్న కార్తిక్స్ కిచెన్ అనే రెస్టారెంట్కి వచ్చాం. అంబియన్స్ అయితే సింపుల్గా ఉంది, కానీ ఫుడ్ బాగుంది. శాన్వి హోటల్లో స్విమ్మింగ్ పూల్ చూసి స్విమ్ చేస్తానని ఒకటే గోల. పూల్లో శాన్వి బాగా ఎంజాయ్ చేసింది. హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ చేశాక బీచ్కి బయలుదేరాం. బీచ్ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ చూస్తే క్రౌడ్ ఎక్కువగానే ఉన్నట్లున్నారు. ఇదే క్యాండలిన్ బీచ్ ఎంట్రన్స్. యాజ్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. నైట్ టైం గోవా అయితే చాలా బాగుంది. రేపు మార్నింగ్ 6:45కి మాకు లక్షద్వీప్ ఫ్లైట్. సో మేము ఎర్లీగానే ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. వెళ్తుంటే దారిలో KFC కనపడింది. డిన్నర్ అక్కడే చేసాం. ఇంకా మేము స్టే చేసిన హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. రూమ్స్ చాలా నీట్గా కలర్ఫుల్గా ఉన్నాయి. సర్వీస్ మాత్రం సోసోగా ఉంది. Good job. Wow, happy, super. Super. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.